పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దీంట్లో ఒకటి ఫారం 13A డిక్లరేషన్ ఉంటుంది, ఫారం 13B కవర్ ఏ అంటారు, ఫారం 13B ఫారం కవర్ బి 13C అంటారు, ఇది పెద్ద కవరు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ మీకు ఈ 4 ఇస్తారు. దీంతోపాటు బ్యాలెట్ పేపర్ ఇలాంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకున్న తర్వాత ఫామ్ 13A, అలాగే ఫామ్ 13B, ఫామ్ 13C బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత మీరు ఈ ఫామ్ 13A అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంతా నీట్గా ఫిల్ చేసి దీంట్లో మీ సంతకం పెట్టించి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఇక్కడ పెట్టించాలి. దీంట్లో ఏంటంటే కంపల్సరీగా ఎలక్టర్కి సంబంధించిన ఐడెంటిటీ అన్నది కూడా దీంట్లో అంతా ఉంటుంది. మీ సిగ్నేచర్ని గెజిటెడ్ ఆఫీసరు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని సర్టిఫై చేస్తారు, ఇతనే క్యాండిడేటు అని, ఇతనే ఓటర్ అని ఆయన సర్టిఫై చేస్తారు. నెక్స్ట్ ఇది మీరు సొంతమైన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, ఇలాగా. నెక్స్ట్ మీరు కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది బ్యాలెట్ పేపర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా దీనిపై ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అన్నది ఫామ్ 13 దీంట్లో రాయాల్సి ఉంటుంది. 12 ఫామ్ 13Aలో రాయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని ఏం చేస్తారంటే మీకు ఇచ్చినప్పుడు పేర్లు కానీ లేదంటే ఏమైనా ఐడెంటిటీ మార్క్స్ కానీ సంతకాలు కానీ ఏమీ దీంట్లో రాయకూడదు. సింపుల్గా ఏదన్నా ఒక టిక్ కానీ లేదంటే ఇలాగ క్రాస్ మార్క్ కానీ చేసి నీట్గా దీన్ని ఇలాగ హాఫ్ ఫోల్డ్ చేయాలి. హాఫ్ ఫోల్డ్ చేసి అగైన్ మళ్ళీ అడ్డంగా ఒక ఫోల్డ్ చేసి ఈ కవర్ ఏదైతే ఉందో చిన్న కవరు ఫామ్ 13B అంటారు, దీనిలో ఇది ఇలా జాగ్రత్తగా పెట్టి దీన్ని ఫస్ట్ గ్లూ స్టిక్ కానీ అక్కడ గమ్ము కానీ పెట్టడం జరుగుతుంది. దీన్ని ఇలా రాసి ఇలా క్లోజ్ చేసేయాలి. ఫస్ట్ ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మీకు ఏదైతే ఇచ్చామో దీంట్లో ఉందో దాని సీరియల్ నెంబర్ రాయాలి. పైన అక్కడ మీకు ఇచ్చిన ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అన్నది దీంట్లో ఉంటుంది. ఈ గ్రీన్ అన్నది పీసీకి సంబంధించింది, గ్రీన్ అన్నది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కవర్ ఇది. దీనిపైన ఫార్మ్ 13A డిక్లరేషన్ ఫారం పెట్టి ఈ రెండు కలిపి ఫామ్ 13C అంటే బిగ్ కవర్, ఈ బిగ్ కవర్లో ఈ రెండు ఇలా చేసి ఈ రెండు పెట్టాలి. ఇలా కట్టి ఇలాగ పెట్టిన తర్వాత దీన్ని జాగ్రత్తగా సీల్ చేసి దీనిపైన ఉన్నవన్నీ కూడా నింపి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు ఏంటి అన్నది అడ్రస్ అంతా రాసి ఇక్కడ సంతకం పెట్టాలి. ఎవరైతే ఓటు వేశారో వాళ్ళ సంతకం ఇక్కడ పెట్టాలి, కంపల్సరీగా ఇక్కడ సంతకం ఉండాలి. తర్వాత ఈ చిన్న కవర్ ఉంది కదా, ఈ చిన్న కవర్ మీద ఇక్కడ సంతకాలు కానీ పేర్లు కానీ ఏమి రాయడానికి వీలు లేదు. ఓన్లీ సీరియల్ నెంబర్, బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ మాత్రమే ఇక్కడ వేయించాలి. ఈ రెండు దీంట్లో జాగ్రత్తగా పెట్టి దీన్ని అతికించి అప్పుడు తీసుకుని వెళ్ళి ఇది ఏదైతే ఇది పీసీ కాబట్టి పీసీ బాక్స్లో వేయాలి. అలాగే పింక్ కవర్ ఒకటి ఉంటుంది, ఇలాంటివి ఇవి ఏసీవి కాబట్టి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దాంట్లో వేయాలి.